రైతులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత, రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను, వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వ్యవసాయంలో మా ఆడబిడ్డలు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం మీకు ఇప్పిస్తాను తల్లి. జరుగుతున్నాయి. వ్యవసాయంలో మా ఆడబిడ్డలు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం మీకు ఇప్పిస్తాను తల్లి. జరుగుతున్నాయి. జాబు కావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు? మా పిల్లలు ఎవరైతే చదువుకున్నారో తమ్ముళ్ళు మీ అందరికీ ఈ కడపలోనే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఒక అన్నగారిని తీసుకుంటా. నిరుద్యోగ వృత్తి చదువుకున్న తమ్ముళ్ళకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి, 1000 రూపాయల నుంచి 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి నెలకిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇప్పించి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత, 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. టీవీలు చూస్తా ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి నేను ఇచ్చే హామీ ఒకటి, బెల్ట్ షాప్స్ రద్దు చేయాలి. మా తమ్ముళ్ళు తెలియకుండా తాగుడికి బాధితులైపోయి ఆరోగ్యం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు రద్దు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చూసినప్పుడు మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా.